పల్నాటి తిరుమలగా ప్రసిద్ధి చెందిన దేవరంపాడు నేతి వెంకన్న స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము. మత్స్య రూపంలో దర్శనమిచ్చే నేతి వెంకన్న స్వామి ఒక్కసారి దర్శిస్తే చాలు మనోభిష్టం నెరవేరడం ఖాయమని అంటారు. గుంటూరు జిల్లా పల్నాడులో రాజుపాలెం మండలం కొండమేడు గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో దేవరంపాడు గుట్టపై నేతి వెంకన్న స్వామి ఆలయం ఉంది. అసలు నేతి వెంకన్న స్వామిగా పేరు ఎలా వచ్చిందంటే, నేతి వెంకన్న క్షేత్రంలో స్వామికి పాడి పశువులు ఈనిన తర్వాత మొదట వచ్చిన వెన్నతో అభిషేకించడం వానవాయితీగా ఉంది. అందుకే ఇక్కడ స్వామిని నేతి వెంకన్న అంటారు. ఈ ప్రాంతంలో నివసించే వారందరూ వారింట్లో పశువులు ఈనిన తర్వాత మొదట కవ్వం పెట్టగానే 3 పూటల కానీ 5 పూటల కానీ మీదు కట్టిన వెన్నను తెచ్చి స్వామికి సమర్పిస్తారు. పల్నాటి తిరుమలగా ఖ్యాతి చెందిన నేతి వెంకన్న క్షేత్రం స్వయంభూగా వెలసిన ఈ స్వామి గర్భాలయానికి పైకప్పు నిర్మించాలని ఎంతోమంది అనేకసార్లు ప్రయత్నించినా విఫలమయ్యారు. గోపురం నిర్మించే సమయంలో మధ్యలో పడిపోతూ ఉండడం వలన స్వామికి అలానే ఉండడం ఇష్టమని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అందుకే స్వామివారి గర్భాలయానికి నేటికి పైకప్పు ఉండదు. లోకంలో ఎక్కడా లేని విధంగా కలశం గోపురం లేని వెంకటేశ్వరుడు కేవలం దేవరంపాడులోని కనిపించడం విచిత్రంగా అనిపిస్తుంది. పైకప్పు లేకపోవడం చేత మధ్యాహ్న సమయంలో వెంకన్న శిరస్సును సూర్యకిరణాలు తాకడం విశేషం. ఈ సమయంలో ఎండవేడికి స్వామి విగ్రహానికి అలంకరించిన వెన్న కరిగి నెయ్యిలా మారి ఆ నేతిలో శ్రీవారు మత్స్య రూపంలో జలకాలాడుతున్నట్లు దర్శనమివ్వడం విశేషంగా కనిపిస్తుంది. అదేవిధంగా దేవరంపాడు నేతి వెంకన్న గర్భాలయంలో వెలసిన విగ్రహానికి వెనక వైపు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తయారు చేయించి తెప్పించిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ స్వామిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల శ్రీనివాసును దర్శించినట్లే అని విశ్వసిస్తారు. అందుకనే ముఖ్యంగా ఈ క్షేత్రాన్ని పల్నాటి తిరుమలగా కూడా ప్రసిద్ధి చెందింది.